ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, ఇందులో ఈ టీటీడీ బోర్డు సభ్యులుగా బీజేపీ నాయకులే ఉన్నారు, అదంతా కూడా కేంద్ర మంత్రుల సిఫారసుతోనే ఏర్పాటు చేశామన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీని మీద? నేను ఒకటి అడుగుతున్నా, ఆ బోర్డు మెంబర్స్ అందరినీ ఎంక్వైరీ చేయాలా? బోర్డు మెంబర్స్ అందరూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, మా ఫిలిం ఛాంబరో లేకపోతే ఇంకొకటో సీఎం ఏం చెప్తే అయ్యే ఉంటాయి. ఎవరు ఎదురు చెప్పడానికి ఉండే, ఎదురు చెప్తే బోర్డుని తీసేస్తారేమని భయం. కనుక బోర్డు సభ్యులు ఉన్న బోర్డు సభ్యులకి వాళ్ళకి ఆ నెలకి ఆ పాస్లు వచ్చాయా లేదా, ఆ కళ్యాణం లడ్డూలు వచ్చాయా లేదా, అవి చూసుకుంటారు. కానీ ఎవరు సిఫార్సు చేయడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర సాహసం చేసేవాళ్ళు ఎవరు లేరని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఓకే, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి 8 పేజీల లేఖను రాసిన పరిస్థితి, ఏం చెప్తారు దీని మీద? లేక ఆయన చూసి ఉండడు, ఈయన అడుగుండడు. ఏదో నాకు నేను రాశాను లెటర్ అని చెప్పడం తప్ప ఆయన ఇప్పుడు లేఖ చూసి సమాధానం చెప్పే పరిస్థితులు మన నరేంద్ర మోడీ గారు లేరు. అమెరికాలో ఉన్నారు. అమెరికాలో చాలా మొత్తం టోటల్గా ఆ ఉగ్రహం, ఆ రష్యా, ఆ చర్చల్లో ఎలా చర్చలు ఆపాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈయన లెటర్ మీద అంత ఖాళీగా ఆయన లేడు కాబట్టి ఆయన లెటర్ చదువుకొని ఒక్కసారి అలాగే సుప్రీంకోర్టుకి వేశారు కాబట్టి దాంట్లో నిర్ణయం తీసుకోమని. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది అంత డ్రామా. నేను లెటర్ చేశాను చూడండి, నన్ను నిజాయితీ నిరూపించుకుందామనంటే ఇంకొక ఆయన బొమ్మన కరుణాకర్ రెడ్డి నా నిజాయితీ నిరూపించుకొని నేను కోనేరులో దూకుతున్నాను చూడని చెప్పి కోనేరులో ములిగాడు. ఇంకొక ఆయన వచ్చి నేను కోనేరు కాదు నేను సముద్రంలోనే ములిగొస్తానని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు. ఇదంతా వైసీపీ వాళ్ళు డ్రామాలు. నారి నడుము మురారి మొత్తం టోటల్గా అంతా ఒక కల్లాలం. దాంట్లో మనం ఏమీ చెప్పలేము. పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వాళ్ళని ప్రజల పక్షాన మీరు వద్దు బాబు, దండం పెడతాం, మీలాంటి నాయకులు మాకు వద్దు, నాయకత్వం వద్దు నాయన, దయచేసి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన నాయన, మీ నాన్నగారి పేరు మొత్తం చెడగొట్టారు అని చెప్పి అందరూ జనాలు అనుకుంటున్నారు. మా ఫోటో వచ్చి దీని మీద ఫోటో వేసావు, మా పాస్బుక్ల మీద ఫోటో వేసావు, అన్నీ వేసావు, పొరపాటున నిన్ను కానీ మేము అలా గెలిపించుంటే మా బొట్టు బిళ్ళల మీద, మా తాలి బొట్టుల మీద కూడా నీకు ఫోటో వేసేవాడివి నాయన. జగన్మోహన్ రెడ్డి దయచేసి మా దాంట్లో రాకు, నీకు అధిక ప్రధాన ప్రతిపక్షం కూడా ఇవ్వలేదని చెప్పి అంటున్నారు జనాలు. ఓకే, నిజంగా వైసీపీ హయాంలో లడ్డును కలుషితం చేశారని మీరు అనుకుంటున్నారా? 100% జరిగింది, జరగడం వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైతే క్వాలిటీ తగ్గిపోయిందో, నాణ్యత తగ్గిపోయిందో, అంటే ఇది ఎవరు చేశారు ఎవరు జరగలేదో ఇవన్నీ నేను అనట్లే. అక్కడ ఎలా జరిగింది, ఏం జరిగింది, అన్యాయం అయితే జరిగింది. మాంగ్లీ గారిని ఎవరైనా మాంగ్లీ గారిని ఎవరైనా అక్కడ ఎస్వి ఛానల్లో చైర్మన్గా చేస్తారా? నేను ఎందుకు అంటున్నానంటే మన ఎంత బాధ్యత ఉంది. ఊ అంటావా అంటే అక్కడికి రావడం అంట, చూసి అక్కడ ఊ అంటావా సాంగ్ పాడడం అంట. అంటే ఎంత చండాలంగా ఉంటుంది. ఇది దేవుణ్ణి మనం కించపరుస్తున్నట్టే. కొన్ని ఆమె నిజంగా భక్తురాలు అవ్వచ్చు, కానీ కొన్ని సందర్భాలు ఆమె డిఫరెంట్ సాంగ్స్ పాడుతుంది. ఆధ్యాత్మిక సాంగ్స్ పాడుతుంది, వేరే సాంగ్స్ పాడుతుంది. ఆధ్యాత్మికంగా మనం ఉదయం లేస్తే దేవుణ్ణి భక్తిని ఉదయం లేస్తే 24 గంటలు దేవుణ్ణి జ్ఞానించే వాళ్ళనే మనం అక్కడ ఉండాలి. ఆధ్యాత్మిక కేంద్రం అంటారు. ఎందుకంటారు ఆధ్యాత్మిక కేంద్రం అంటే ఆ ఉదయం నుంచి దేవుణ్ణి మనం పూజించుకుంటూ గోవింద నామస్వరాలతో మారుమోగిపోవాలా. అంతే తప్ప ఒకళ్ళని చూస్తే ఒకలాగా ఉండకూడదు అనేది మాత్రం నా మనవి. అందుకనే నేను అంటున్నా, ఇలాంటి వాళ్ళని పెట్టి పాడు చేశారు. ఎందుకంటే ఒక సుబ్బరామరెడ్డి గారు, మీరు కావాలంటే చూసుకోండి, ఒక బాపిరాజు గారు ఉదయం లేస్తే దేవుడే సర్వస్వం, ఇంకా ఏది కనుక్కోలేదు. చాలామంది నిష్ట నియమాలతో ఉన్నారు తప్ప ఆ వెంకటేశ్వర స్వామిని అలాగే భక్తి శ్రద్ధలతో చూశారు. కనుక మనం వెళ్తూ నడకలో గోవిందా నామస్వరాలతో వెళ్తామా, లేదా పాటలు పాడుకుంటూ వెళ్తామా? ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా దేవుడి మీద భక్తితో మనం వెళ్ళాలి. భక్తితో ఆ పోస్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా నా రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఆధ్యాత్మికంగా ఉదయం లేగిస్తే దేవుడి కోసం ఆ నామస్వరాలతో గోవింద నామస్వరాలతో ఆధ్యాత్మికంగా దేవుని పూజించే వాళ్ళకి ఆ చైర్మన్ బోర్డు మెంబర్లు ఇవ్వాల్సిందిగా మీకు పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మళ్ళా ఆ పొరపాటు జరగకుండా చెయ్యాలని నా మనవి. మీకు ఇష్టమైన దేవుడు, మీ ఇంటి వెలువేలుపు, మీరు ఆరాధ్య దేవుడు కనుక దయచేసి ఆ ఉదయం లెగిస్తే దేవుడి కోసం మనం ఎలా మాట్లాడుతున్నాం, రేపు ఇంకో ప్రతిపక్షం మాట్లాడకుండా ఆ దేవుడి కోసం ఉదయం నుంచి మనకు నామస్వరం చేసే వాళ్ళకి మన పోస్టులు కానీ బోర్డు మెంబర్లు కానీ ఇవ్వాలని నా మనవి, నా కోరిక.